వెల్కమ్ టు పూరాలకు. ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా చరిత్రలో కలిసిపోయింది. ఇక అంతా సేఫ్ అనుకుంటున్న తరుణంలో వైరస్ మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. దేశవ్యాప్తంగా కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటం ఇప్పుడు మళ్లీ కలవరపెడుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితిని చూసి ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు, కేంద్ర ప్రభుత్వం చెబుతున్నాయి. గతంలో లాగా ఇది తీవ్రమైన ముప్పు కానప్పటికీ కేసులు పెరగడం, కొన్ని రాష్ట్రాల్లో మరణాలు సంభవించడం మాత్రం ఆందోళన కలిగిస్తుందనే చెప్పాలి. కరోనా వైరస్ కాలానుగుణంగా జన్యుపరమైన మార్పులు చెందడం సహజమేనని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఎన్బి 1.8.1 XFG వంటి కొత్త సబ్ వేరియంట్లు ఈ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ వేరియంట్లకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో కరోనా సోకిన వారికైనా లేదా వ్యాక్సినేషన్ తీసుకున్న వారికైనా సరే మళ్లీ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం వీటికి ఉంది. అయితే ఊరట కలిగించే విషయం ఏంటంటే ఇవి డెల్టా వేరియంట్ లాగా ప్రాణాంతకరమైన తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయనే ఆధారాలు ఇప్పటి వరకు రాలేదు. మరోవైపు ప్రజల్లో రోగ నిరోధక శక్తి కాలక్రమేణా తగ్గిపోవడం, మాస్కులు ధరించకపోవడం, రద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా వైరస్ వ్యాప్తికి ఆజ్యం పోస్తోంది. ఇవి సాధారణ జలుబు లేదా వైరల్ ఫీవర్ లక్షణాన్ని పోల్చి ఉండడంతో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఇప్పుడు నిపుణులు హెచ్చరించేది ఒక్కటే, ఈ లక్షణాలు 2-3 రోజులకు మించి ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, షుగర్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని గమనించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. నిరంతరం నిఘా ఉంచాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని, ఆసుపత్రిలో ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్, మందులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది.